జై గాంధీ, జై జై గాంధీ, జై సోనియమ్మ, జై జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, జై జై రాహుల్ గాంధీ, జై రాజీవ్ గాంధీ, జై జై రాజీవ్ గాంధీ, జై గాంధీ ఫ్యామిలీయ నమః, జై సోనియమ్మాయ నమః, జై జై ఢిల్లీ తల్లి జై. హగో అందరూ గణపతి భజన చేస్తా అంటే నువ్వేంది సోనియమ్మ భజన చేస్తున్నావు అని చూస్తున్నారు కదా. ఇగో ఈ వార్త చూడండి, ముచ్చటేందో మీకే తెలుస్తుంది. ఇంతగానం భజన చేస్తున్నది మన సీఎం రేవంత్ సారేనటనులా. హగో మా ముఖ్యమంత్రి సారు అందరినీ అద్రాయించుతాడు భద్రాయించుతాడు, కానీ ఇట్లా బతిలాడతాడా అని పరేషాన్ కాకుండ్రి. బరాబర్ ఇదే అవుతున్నదట. సోనియమ్మ కాంచెల్లి రాహుల్ అన్నదాకా అందరు తానికి పోయి ఇదే పని చేస్తున్నాడట సారు. కానీ నడుమ వాళ్ళు దగ్గరకు రానిచ్చుడు సుతా బంద్ చేసి కానీ ఎట్లుండేటోడు రేవంత్ సారు. అసలు సార్ అంటే అమ్రాబాద్ పులి, అందరినీ అదిలిస్తాడు. అసలు సార్కి తిప్పలు వచ్చిందని తెలిసినాక నాకైతే అన్నం కూడా తినబుద్ధి అయితలేదు. కానీ నిజంగానే ఇదంతా అవుతుందటనులా. రాష్ట్రంలో సారు చేస్తున్న పనులు చూసి ఢిల్లీలో ఉన్న సోనియమ్మకు రాహుల్ సార్ కు మస్తు కోపం వచ్చిందట. అసలు నువ్వు మా ఇంటి మొఖానే రావద్దని చెప్పిండట. అప్పుడో ఇప్పుడో విమానం వేసుకొని పోయి ఢిల్లీలో కూర్చున్నా ఇంటి మొఖానే రానిస్తలేరట. మొన్న కూడా అట్లనే పోయి ఉట్టిగానే మళ్ళీ వచ్చిండట. ఏం చేసినా వాళ్ళు పట్టించుకుంటలేరని సారు కొత్త ఉపాయం చేసిండట. ఏం చేసినా ఏడికి పోయినా సోనియమ్మ ఇంటోళ్ళ పేరు తీసుకుని భజన చేస్తున్నాడట. అప్పట్లోనేమో సోనియమ్మను బలిదేవత అన్నాడు, రాహుల్ సార్ ను ముద్దపప్పు అన్నాడు. ఇవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకున్నారేమో గాని ఆ కోపం మొత్తం పోవాలని సారు మస్తుగా తిప్పల పడుతున్నాడట. అందుకే సెక్రటేరియట్ ముంగట తెలంగాణ తల్లి బొమ్మ పెట్టాల్సిన జాగలా రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టించిండట. అయినా కూడా ఢిల్లీలో ఉన్న వాళ్ళ మనసు కరగలేదట. కనీసం ఆ బొమ్మను ఓపెనింగ్ చేసడానికి కూడా రాలేదట. పాపం సారు ఆ కోపంతో నిన్న అందరినీ పొట్టు పొట్టు తిట్టిందని అంటున్నారు. కానీ సార్కు తిప్పలే ఉన్నది పోన్రి. ఢిల్లీలో ఉన్న వాళ్ళని సల్లగా చూస్తేనే కాంగ్రెస్ పార్టీలో ఏ కొలువైనా వస్తది. కానీ ఇప్పుడు కథ అంతా ఇట్లుండే వరకు ఏమైతుందో ఏమోనని రేవంత్ సార్ వాళ్ళ మనుషులు మస్తు పువ్వులు పడుతున్నారట పాపం.